అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా పంచకట్టుతో వినూత్నంగా వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ముందుగా వాల్మీకి సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో కలిసి మాజీ ఎంపీ తలారి రంగయ్య మరియు రాయదుర్గం వైసీపీ ఇన్ఛార్జి మెట్టు గోవిందరెడ్డితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఖాళీ యూరియా సంచులతో తలారి రంగయ్య నిరసన చేపట్టారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత ఏర్పడి రైతులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం పల్లెల్లో ఏరులై పారుతోందని అన్నారు. ఇక ఆర్డీటీ ఎఫ్ఆర్సీఏ రెన్యువల్ చేయలేని ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ సభ అనంతపురంలో ఎలా నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ వాపోయారు. ఎన్నికల్లో హామీల్లో భాగంగా 114 చెరువులకు నీళ్లు ఎప్పుడిస్తారని అన్నారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ వాపోయారు. రైతాంగాన్ని మోసం చేసిన పార్టీ టీడీపీనని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. అనంతరం ఆర్డీఓ ఆఫీసులో సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. యూరియా కోసం రైతులు ఎప్పుడైనా క్యూలో నిలబడిన సందర్భం ఒక్క ఫోటోలో చూపగలుగుతారా? ఎక్కడన్నా ఉందా అట్లాంటి పరిస్థితి? ఈ రోజు పరిస్థితి చూడండి. అంతేకాకుండా ఇంకో సందర్భాన్ని దృష్టికి తెచ్చుకుంటున్నాను. రేపే మొత్తం కేబినెట్ అంతా ఇన్నే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ సూపర్ హిట్ ఉంది, ఇది సూపర్ సక్సెస్ అని అడుగుతున్నాను. ఎక్కడైనా కానీ కూడా మద్యం వరదలాగా పారుతుంది. బెల్ట్ షాప్ లేని గ్రామం ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఉందా అని నేను అడుగుతున్నా. ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే రేపు చెప్పగలుగుతారా నా దగ్గర బెల్ట్ షాప్ లేదు అని? అంతేకాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇవ్వగలుగుతామని చెప్పగలిగే ఏదైనా ఒక సందర్భం ఉందా అని అడుగుతున్నాను. నిన్న మీటింగ్ పెట్టుకొని ఈరోజు పెద్ద పేజీల్లో వేస్తారు, ఫోన్ చేస్తానే 50,000 టన్నుల యూరియా వస్తుందని. 3 నెలలు 4 నెలల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. ఫోన్లో మీరు ఇంతకుముందు ఎందుకు చేయలేకపోతున్నారు? మాకు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. జీడిపల్లికి సంబంధించి R&R ప్యాకేజ్ రాలేదు, మొత్తం వెలుగుప్ప ఉరువకొండ నియోజకవర్గంలో. అంతేకాకుండా ఇక్కడ నుంచి నేను మొన్న చెప్పినట్టుగా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. మేము వెలుగుప్ప మండలంలో కూడా నీళ్లు ఇవ్వకుండా మీరు కుప్పం వరకు లైనింగ్ ద్వారా తీసుకెళ్లారు. మాకు రీఛార్జ్ కూడా కాకుండా చూశారు. దానికి కాంపెన్సేట్ గా మా ప్రాంతానికి 114 చెరువులకు ఎప్పుడు నీళ్లు ఇస్తారు? లేదా రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న ఉంతకల్లులో ఎప్పుడు రిజర్వాయర్ మీరు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చెప్పారు?